అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దొంగలు చెలరేగిపోయారు. అర్ధరాత్రి వేళ ఇళ్లపై పడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే ముసుగులు ధరించి వచ్చిన ముఠా ఏకంగా కిలోల కొద్దీ వెండి, గ్రాముల కొద్దీ బంగారంతో పరారైంది. మదనపల్లిలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీ శివార్లో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవీంద్ర ఇంట్లో ఈ భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా కిటికీ గ్రిల్స్ కట్ చేసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా, కబోర్డులను పగలగొట్టి ఏకంగా 670 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 25,000 నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముసుగులు, పంచెలు, చెడ్డీలు ధరించిన నలుగురు వ్యక్తుల ముఠా వీధుల్లో సంచరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనా స్థలాన్ని వన్ టౌన్ సీఐ రాజారెడ్డి, క్రైమ్ సీఐ మోహన్, ఎస్ఐ చంద్రశేఖర్లు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్పందిస్తూ, దొంగల ముఠా ముందుగా ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్తోనే చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పీలేరులో కూడా ఇదే తరహాలో 2 చోరీలు జరిగినట్లు గుర్తించామని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే 100కి సమాచారం ఇవ్వాలని, ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు ముందుగానే తెలియజేయాలని హెచ్చరిస్తున్నారు.